ఈ రోజు మీకు ఇండియన్ స్టోర్ లో ప్రైసెస్ ఎలా ఉంటాయి అనేది నేను చూపిస్తాను. మేము వచ్చిన స్టోర్ అయితే కమాతా అనే ప్లేస్ లో ఉంది, ఇందో బజార్ అని చెప్పేసి. సో ఇక్కడ బియ్యము, ఉప్పు, పప్పు అన్ని మొత్తం అన్ని దొరుకుతాయి. చూపిస్తా. ఇక్కడ వచ్చేసి రైస్ కాస్ట్ అయితే ఇక్కడ సోనా మసూరి రైస్ దొరుకుతుంది, తర్వాత మత్తా రైస్ అని కూడా దొరుకుతుంది, అలాగే బాస్మతి రైస్ కూడా ఉంటుందండి. ఇది 5 కేజీలు వచ్చేసి 4000 yen అంటే 2500 రూపాయల వరకు ఉంటుంది. ఇక బాస్మతి రైస్ వచ్చేసి 3500 అనమాట. 5 కేజీల దగ్గరగా 1800 నుంచి 2000 రూపాయలు అనమాట. మోస్ట్లీ అందరు ఇదే తింటారు ఎందుకంటే ఇది కొంచెం అఫోర్డబుల్ కాబట్టి. ఇక ఇటు వచ్చేసి ఇక్కడ అన్ని మన ఇండియన్ స్నాక్స్ అన్నీ ఉంటాయి అనమాట. ఇది ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి 200 yen అంటే దగ్గర 120 లేదా 130 రూపీస్ ఉంటుంది ఒక్కొక్క ప్యాకెట్. ఇక ఇక్కడ అంతా మన పల్సెస్ అనమాట, బఠానీలు, బొబ్బర్లు, తర్వాత రాజ్మా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ రాశారు కేజీ ఎంత అని చెప్పేసి. ఒక కేజీ 400 yen అంటే 250 నుంచి 300 రూపాయలు. ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. ఇక పైన వచ్చేసి మన మసాలాలు ఇవన్నీ దొరుకుతాయి. ఇది కూడా ఆల్మోస్ట్ అదే ప్రైస్, 400-500 ఉంటుంది. మన వాళ్ళే కాదండి, జపనీస్ వాళ్ళు కూడా వచ్చి షాపింగ్ చేస్తారు. మీరు చూస్తున్నారు కదా, వస్తానే ఉంటారు, అన్నీ కొంటా ఉంటారు అనమాట. ఇక పలావ్ దినుసులు వచ్చేసి ఇది కూడా ప్యాకెట్ వచ్చేసి 200 yen అంటే 120 రూపీస్. సో ఇలా ఉంటాయి అన్నమాట రేట్లు. ఇక మనకు కావాలంటే ఈ నట్స్, తర్వాత క్వినోవా లేదా కీన్వా ఇవన్నీ కూడా దొరుకుతాయి అనమాట. మిల్లెట్స్ కూడా ఉన్నాయి, ఇక్కడ మిల్లెట్స్ ఉన్నాయండి. బాజరీ హోల్, పర్ల్ మిల్లెట్, తర్వాత చెస్నట్ ఫ్లోరు, ఇలా మిల్లెట్స్, రాగి ఉంది, ఇట్లా రకరకాల మిల్లెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారు. టమాటా పచ్చడి, గోంగూర పచ్చడి, పచ్చిమిరపకాయ పచ్చడి. ఇక్కడ స్టోర్ లో ఉండే వాళ్ళు మనతో చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. అసలు ఇండియా వైబ్ వచ్చేస్తుంది అనమాట. పాటలు అవన్నీ పెట్టి చక్కగా బిల్లింగ్ చేస్తున్నారు. ఇక బిల్ వచ్చేసి 13,600 అయిందనమాట. మేము కొన్నవి తక్కువే కొన్నాము, అంటే మన దాంట్లో 7,800 రూపాయలు అనమాట దగ్గరగా. కొత్తలో వచ్చినప్పుడు రేట్లు చేసి షాక్ అయ్యాం, కానీ వాళ్ళు అక్కడ నుంచి తీసుకొస్తారు కాబట్టి ఇది బెటరు. ఇవే మనకి జపనీస్ స్టోర్స్ లో కూడా దొరుకుతాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో ఇండియన్ స్టోర్స్ లో కొనుక్కోవడం బెటర్. మీరు ఎవరైనా సరే ఒక అఫోర్డబుల్ ఇండియన్ స్టోర్ చూసుకోవాలనుకుంటే ఇది కూడా ఒక మంచి ఆప్షన్. కమాతాలో ఉంది. డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్ లో పెడతాను, చూడండి.